హాయ్ ఫ్రెండ్స్, మా ఏజెన్సీ అడవి ప్రాంతంలో అయితే ఈ పువ్వులు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. సో ఈ పువ్వుల్ని మా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దండలుగా గుచ్చేసి అయితే మా ఏరియాలో ఆడవాళ్ళు అయితే జల్లో అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మల్లె పువ్వులకి ఎలా వాసన వస్తుందో ఆ విధంగా అయితే వాసన వస్తుంది. మనం దారింట మనం పోయినా కానీ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. ఈ చెట్టు పేరు వచ్చేసి పాల చెట్టు అనమాట. మొత్తం పాలు ఉంటుంది, సో అందుకే పాల చెట్టు అంటారు. సో మీ ఏరియాలో ఏమైనా అంటారు ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. దీని పాలు ఉంది కదండి, పుట్టు మచ్చల కింద అయితే చేసుకుంటారు అలా సరదాగా. ఇదైతే పాలు అనమాట, ఇలా వస్తుంది. సో ఈ పాలని మా వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు ఇలా రాసుకుంటారు అనమాట ఇలాగా. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్గా నా పేరు అయితే రాసాను రాజు అని. సో మసి రాసేస్తే ఆ పేరు అయితే అచ్చు కిందగా ఉండిపోతుంది. నేనైతే ఇప్పుడు మట్టి రాసాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇలా అచ్చు కిందగా అయితే వచ్చేసింది. సో మట్టితో మేమైతే ఇలా పుట్టుమచ్చల కిందగా అయితే మేము ఆడుకుంటాం అనమాట. మసి ఎక్కువ రాసినట్టు అయితే చాలా నల్లగా అయితే వస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఫ్రెండ్స్, ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్.